జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు లోన్స్ విషయంలో కూడా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు లోన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు. గురువు 2వ స్థానం అధిపతి సప్తమ స్థానంలో ఉండటం మూలంగా మీకు మనీ పరంగా కూడా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 4వ స్థానంలో శని ఉన్నారు. శని దృష్టి మీ కెరియర్ మీద పడబోతోంది. అంటే దశమ స్థానం పడబోతోంది. దాని మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రోత్ పరంగా కూడా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.